ఒక అమ్మాయి చౌబతుకుల్లో ఉంటుంది. అలాగే తన ప్రాణాలు కాపాడడానికి చామంతి ప్రయత్నిస్తుంటుంది. అలాగే అసలు ఏం జరిగిందో చెప్పమ్మా అని అడుగుతుంటది. అంటే నా మెడలో ఉన్న తాళి అసలు తాళి కాదంట, అసలు మాకు జరిగిన పెళ్ళే కాదు అంటున్నారు, జీవితం వ్యర్థమని బ్రతకూడదని చెప్పి ఇంకా అమ్మాయిని మాటలకి నిన్ను విక్రమ్ కలిపే బాధ్యత నాది అని చామంతి అంటుంది. అలా మాట చూస్తుంది. అక్కడేమో నిషా చాలా ఆశపడుతుంది. ఇంట్లో అందరూ పిలుస్తుంది. మీకు రంగనాథ్ అంకుల్ తెలుసు కదా, వాళ్ళ అబ్బాయికి 2 రోజుల్లో పెళ్ళి ఉంది, ఇదేమో అంకుల్ వాళ్ళకి కోర్టు నోసులు పంపించిందని చామంతి చూపిస్తూ నిషా ఆశగా అరుస్తూ ఉంటుంది. ఇప్పుడు నీకేం కావాలి అని ప్రేమ అనగానే, రేపు చామంతి కోర్టుకి రాకూడదు, నేను సార్తో కోర్టుకి హాజరవుతాను, కేసు కొట్టేస్తా అంతే అని నిషా అని మాటలకి చామంతి కూడా నీలాగే చామంతి వస్తుంది. ఇదిగో కావాలంటే నువ్వే వాదించుకొని చూపించుకో అని చెప్పి ప్రేమ ఆశపడుతూ ఉంటాడు. అసలు నువ్వు వెళ్ళడాకే వీల్లేదు అని చెప్పి రమాదేవి ప్రేమ కండిషన్ పెడుతూ ఉంటుంది. ఇంకా ఆర్గ్యూ చేయొద్దు, అర్థమవుతుందా అని చెప్పి రమాదేవి గట్టిగా అరుస్తూ ఉంటుంది. కాస్త నేను చెప్పేది వినండి అని చెప్పి చామంతి అనగానే ఇంకా రమాదేవి కోపం వచ్చి లాగి పెట్టి చామంతిని కొడుతుంది. ఒక్కసారిగా చామంతి షాక్ అవుతుంది. ఇంకా ప్రేమ బాధపడుతూ అలా చూస్తుంటాడు. బాగా అయింది అని చెప్పి నిత్య అలాగే చూస్తూ ఉంటుంది.